అజయ్ పాల్ శర్మ ఒక సింగం అయితే నేను పుష్ప అని. ఏంటండి ఈ సినిమా పేర్లు ఇవన్నీ ఏమిటి అంటే, మరి G7 సబ్మిట్లో ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మోదీ గారిని కలిసినప్పుడు దురంధర్ మ్యూజిక్ని ప్లే చేస్తున్నారు. చూడండి సినిమా కనెక్షన్ ఎంత బాగుందో. కానీ ఈ వ్యక్తి తనను తాను ఒక పుష్ప అని అంటే, నేను ఒక స్మగ్లర్ని, నేను ఒక నేరగాడిని, సో నన్ను ఎవరూ ఎదిరించలేరు, ఎదిరించిన వాళ్ళ అంతు చూస్తాను ఓపెన్గా. వెస్ట్ బెంగాల్లో ఫాల్టా అనబడే నియోజకవర్గం అండి. దానికి ఒక నాయకుడు, టీఎంసీ నాయకుడు, ఇతనేమంటున్నాడు, అవును నేను ఒక స్మగ్లర్నే, నేను ఈ మహిళలను మానభంగాలు చేస్తాను, అలాగే రౌడీ మామూళ్ళు వసూలు చేస్తాను, నన్ను ఎదిరించిన వాళ్లను లేపేస్తాను, చేతులు కాళ్ళు తీసేస్తాను, అలాగే మానవ అవయవాలను అమ్ముకుంటాను, నాకు తోచింది ఫాల్టాలు ఏమైనా చేస్తాను, ఇది నా ఇష్టరాజ్యము, మీరు ఎవరు నన్ను అడగడానికి. అంటే మోడర్న్ సొసైటీలో ఇవాళ ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారా అంటే ఉన్నారు కదండి. ఫాల్టా నియోజకవర్గం యొక్క నాయకుడు, టీఎంసీ నాయకుడు జహంగీర్ ఖాన్. సో మొన్న నేపాల్ బార్డర్లో ఇతన్ని పట్టుకున్నారు. మీకు నేపాల్ యొక్క టాస్క్ ఫోర్స్ అలాగే డార్జిలింగ్ పోలీసులు కలిసి స్పెషల్ ఫోర్సెస్తో కలిసి ఇతన్ని పట్టుకున్నారు. పట్టుకున్న వాళ్ళు జూన్ 14వ తారీఖు ఈ ఫాల్టా అనబడే నియోజకవర్గం చూసారా, ఇక్కడ ఇతనికి చెప్పులు లేకుండా ఒక చిన్నపాటి ట్రౌజర్ వేసి నడిపించారు, పెరేడ్ చేశారు. ఆ రోజుల్లో గాడిద మీద ఎక్కించి తిప్పేవాళ్ళు కదా, అలాగా. ఎందుకంటే కోర్టు అడిగింది, ఇంత గొప్ప నేరగాడు, ఇంత గొప్ప చరిత్ర ఉన్నవాడు, ఇతన్ని ఇలా అవమానించొచ్చా, తప్పు కదా అడిగారు. ఎందుకంటే మ్యాజిస్ట్రేట్ లెవెల్ నుంచి జడ్జి లెవెల్ దాకా అందరూ ఇతని దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళే. ఇతని మీద ఎటువంటి కేసులు అక్కడ ఉండవు. ఒక ఫోన్ కాల్ చాలండి, ఫాల్టా దగ్గర ఏం కావాలన్నా ఇతని కాళ్ళ ముందు ఉంటుంది. అంటే ఒక మినీ పాకిస్తాన్ అని మాట్లాడతాం. సో మొన్న ఒక వీడియోలో భారత్లో ఉండే శక్తివంతమైన అతిపెద్ద మదరసాస్ అని మాట్లాడాం. అక్కడ నివసించే వాళ్ళు, మదరసాస్ అంటే స్కూల్స్, కానీ ఇక్కడ ఉండే ఈ స్కూల్ లక్నో దగ్గర ఉండే స్కూల్, ఇంకొక స్కూల్ యూపీలో, వీళ్లకు దేశభక్తి అంటే ఏంటి, ఈ దేశము నాది, నా మాతృభూమి భారతదేశము, ఇక్కడ ఈ దేశము కోసం నేను పాటుపడాలి, నథింగ్ అండి. వీళ్ళందరూ కూడా పాకిస్తాన్కి చెందిన వాళ్ళు. ఈ ప్రాంతాలు ఒక మినీ పాకిస్తాన్ లాగా వాళ్ళ జెండాలు, అలాగే మినీ బంగ్లాదేశ్ దాకా మీకు ఇక్కడ రన్ అవుతూ ఉంటుంది. ఒక పాలన, ప్యారలల్ గవర్నమెంట్. వీళ్ళకి మనకు ఎటువంటి సంబంధము ఉండదు. మరి నెట్వర్క్ అన్నారా, సంబాల్, ఉత్తరప్రదేశ్లో సంబాల్ ప్రాంతం మొత్తము కూడా వీళ్ళతోనే నిండిపోయి ఉంటుంది. మీకు అక్కడ ఓపెన్గా ఫ్యాక్టరీలు, ఆ ఫ్యాక్టరీలో మీకు బాంబులు, మీకు తుపాకులు, ఫేక్ కరెన్సీ సర్వము దొరుకుతుంది. ఎక్కడ నుంచి, పాకిస్తాన్ నుంచి, బంగ్లాదేశ్ నుంచి నెట్వర్క్ వెస్ట్ బెంగాల్లో డైమండ్ హార్బర్ దాకా. అంటే ఇన్నేళ్ల పాటు ఒక ప్యారలల్ గవర్నమెంట్ని వీళ్ళు రన్ చేశారంటే, అడిగితే జహంగీర్ ఖాన్ అనబడే నేను ఉండగా మీకు ఎలా ఉంటుంది అంటే, ఇప్పుడు మీకు ప్రజలకు ఇబ్బంది, ఎక్కడికి వెళ్తారండి మీరు, పోలీస్ స్టేషన్కి వెళ్తారు. పోలీసులు చేతులు ఎత్తేసారు, మేము ఏమీ చెయ్యలేమండి అంటారు కదా. ఆ ఎమ్మెల్యేని ఎదిరించి మేము ఏమీ చెయ్యలేమంటారు కదా. నెక్స్ట్ లెవెల్లో మీరు కోర్టుకు వెళ్తారు. జడ్జి గారు ఏమంటారు, అతనికి వ్యతిరేకంగా మేము తీర్పులు ఇవ్వలేము. మరి నెక్స్ట్ లెవెల్లో ఎక్కడ, ఇవాళ మీడియానే కదండి, మీడియాలో చూపిస్తారు. మీడియా కూడా ఏమీ చెయ్యలేను, మేము ఏమైనా అతని మీద వీడియోస్ పెట్టామో అనుకోండి, ఏవైనా మెసేజ్ సర్క్యులేట్ చేసామనుకోండి, మమ్మల్ని రాత్రికి రాత్రి లేపేస్తాడు. అంటే మీకు ఇక్కడ ఈ నియోజకవర్గములో మీకు న్యాయము ధర్మము అంటూ ఏవైనా ఉంటుందా, లేదు. జహంగీర్ ఖాన్ మాత్రమే ఉంటాడు. అభిషేక్ బెనర్జీ ఓపెన్గా చెప్తున్నాడు, నా డైమండ్ హార్బర్ ఈ మాడ్యూల్ని మీరు ఎవరైనా, ఈ గుజరాత్ నుంచి వచ్చేవాళ్ళు, అంటే మీకు ఆ పోలీస్ ఆఫీసర్ కూడా గుజరాత్ వాడే, మీరు ఎవరైనా రండి అంటే మోదీ, అమిత్ షా వీళ్ళందరినీ ఛాలెంజ్ చేస్తున్నాడు. నా డైమండ్ హార్బర్ మాడ్యూల్ని మీరు కదపండి చూద్దాం, మీ ఎవరికి అంత దమ్ముందో చూస్తాను అంటే. చూడండి
ఈరోజు కూడా ఇలాంటి పరిస్థితి. అక్కడ మీరు ఏమీ చేయలేరండి. జహంగీర్ ఖాన్ని మించి ఎలా చెప్తున్నారంటే, ఈ కార్లు ఉంటాయి చూసారా, కార్లు, మోటార్ బైకులు, ఈ వాహనాలకు నంబర్ ప్లేట్లు ఉంటాయి కదా, అక్కడ నథింగ్ అండి. జస్ట్ ఇతని ఫోటో ఉంటుంది లేదా ఇతని పేరు రాసి ఉంటుంది, జహంగీర్ ఖాన్ అని పేరు రాసి ఉంటుంది, ఎవ్వరూ ఆపరు. సో అంటే ఇక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇది ఒక ప్రజాస్వామ్య వ్యవస్థ, నథింగ్. జహంగీర్ ఖాన్ పాలన ఇక్కడ ఉంటుంది. ఈ పాలన ఎవరిది అంటే పాకిస్తాన్ది, బంగ్లాదేశ్ది. ఎలక్షన్స్ పెట్టారు కదండి, ఈ పోలింగ్ బూతులు ఉంటాయి కదా, సీసీ కెమెరాలు పెట్టారు, వీళ్ళే జహంగీర్ ఖాన్ మనుషులే. ఏ ఒక ఎలక్షన్ అధికారి అడిగే ధైర్యం లేదండి. అక్కడ దాకా ఎవరు వెళ్ళడానికి లేదు. ఎలక్షన్ కమిషన్ వాళ్ళే మేము వెళ్ళలేము అన్నారు. అప్పుడే అజయ్ పాల్ సింగ్ని వీళ్ళు రంగంలోకి దింపారు. అతన్ని ఛాలెంజ్ చేశాడు, నువ్వేంటి సింగమా, సింగం, నేను పుష్పాని, ఏం చేస్తావు, ఫైనల్గా ఎవరు గెలుస్తారు, ఓపెన్ ఛాలెంజ్. సో అలాంటిది పెట్టి, సీసీ కెమెరా పెట్టి, ఎవరు జహంగీర్ ఖాన్కి ఓటేస్తున్నారు, ఎవరు బీజేపీకి వేస్తున్నారు తెలుసుకోవడం. ఫైనల్గా అక్కడ ఎన్నికలను రద్దు చేశారు. 4 రోజుల తర్వాత మళ్ళీ ఎలక్షన్ని కండక్ట్ చేశారు. మీకు బీజేపీ నాయకుడు గెలిచాడు. సో గెలవడము ఒక్కసారిగా మమతా బెనర్జీలో షేకింగ్. ఎందుకు, ఈవిడే హోంమంత్రి, పూర్తి అధికారం జహంగీర్ ఖాన్కి ఈవిడే ఇచ్చింది. అంటే దేశాన్ని పణంగా పెట్టి, నేషనల్ సెక్యూరిటీని పణంగా పెట్టి, ఈ పాకిస్తాన్ తీవ్రవాదులకు మీకు ఒక పొజిషన్ ఇచ్చి, పోస్టింగ్ ఇచ్చి పాలించుకోండ్రా, నేను అలా చూస్తూ ఊరుకుంటానని ఈవిడ అనింది. సో ఇప్పుడు ఏమైంది, నేను ఇక్కడ సర్వైవ్ కాలేను, నా రాజ్యము కూలిపోయింది, పారిపోవాలి, బంగ్లాదేశ్ పారిపోయి అటు నుంచి పాకిస్తాన్కి వెళ్ళిపోవాలి. ప్రయత్నాలు చేశాడు, నేపాల్ సరిహద్దుల దాకా వెళ్ళాడు. కరెక్ట్గా అక్కడ మాటు వేసిన మన స్పెషల్ టాస్క్ ఫోర్స్ వాళ్ళు నేపాల్ పోలీసులను అలర్ట్ చేశారు. డార్జిలింగ్ పోలీసులు కూడా రెడీగా ఉన్నారు. సరిహద్దుల్లో ఇతన్ని పట్టుకొని తీసుకువచ్చారు. సరిగ్గా ఇక్కడ డైమండ్ హార్బర్ పోలీస్ స్టేషన్, అంటే అభిషేక్ బెనర్జీ యొక్క నియోజకవర్గం, అక్కడికి తీసుకువచ్చి ఆల్రెడీ ఇతన్ని ఎలా కొట్టారో, గుడ్లతో కొట్టారు మహిళలు, వీడియోలో పెట్టాం కదా. సో జూన్ 8వ తారీఖు సరిగ్గా ఇతని యొక్క నియోజకవర్గానికి తీసుకువచ్చి, చెప్పులు కూడా లేకుండా ఒక చిన్న షార్ట్స్ వేసి, పోలీసులు ఇలా రోడ్ల మీద, అంటే ఇతని పేరు చెప్తే వణికే, నాకు ఓటు వెయ్యకపోతే మీ తలలు తెగిపోతాయి అన్నాడు. హిందూ మహిళలు ఓట్లు వేయకపోతే 4000 రూమ్స్ ఆల్రెడీ బుక్ చేసి పెట్టాను. సో మిమ్మల్ని ఏమేమి చెయ్యాలో అన్నీ చేస్తాను, ఆ భయము ఉండాలి, నాకే ఓట్లు వెయ్యాలి. సో ఇలాగ చెప్పినవాడు ఈరోజు మీకు ఇలా నడి వీధిలో చెప్పులు లేకుండా ఇంత షార్ట్స్ వేసుకొని మీకు పెరేడ్లో ఉన్నాడు. ప్రజలకేం అర్థం కావడం లేదు. మమ్మల్ని గడగడలాడించిన వ్యక్తి ఇవాళ ఇలాగ పోతున్నాడే. కొంతమంది దాక్కొని చెప్పులు విసిరారు, కొంతమంది గుడ్లతో కొట్టారు. భయము ఇవాళ స్వతంత్రం. సో ఇక్కడ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ప్రజలు ధైర్యంగా నిలబడి, వాళ్ళకి అనుకూలమైన నాయకుడు ఎవరైనా ఉంటే, మంచి నాయకుడు ఉంటే వాడికి వీళ్ళు ఓట్లు వెయ్యగలిగారు అనుకోండి, ఇలాంటి రౌడీలు, మాఫియా వాళ్ళు, గూండాలు, తీవ్రవాదులు, వీళ్ళ పోస్టు కూడా తెగిపోతుంది. నో, ఇది కరెక్ట్ కాదు. ఏంటి, ఒక తీవ్రవాదిని, ఒక స్మగ్లర్ను రోడ్డు మీద నడిపిస్తే మీకు ఇలాగ కోర్టు స్పందించడం, అందరూ నవ్వుకుంటున్నారు. కానీ న్యాయము అనేది గెలిచింది కదండి. వీడు ఓడిపోయాడు కదా, ఇవాళ పోలీస్ కస్టడీలో ఉన్నాడు కదా. మరి దీన్ని చూసినప్పుడు జహంగీర్ ఖాన్ అనబడే పుష్ప, వీడి యొక్క అంతు చూడడానికి ఇవాళ సువిందు అధికారి ఏమేమి చెయ్యాలో చేస్తున్నాడండి. ఇలాంటి పుష్పాలు వెస్ట్ బెంగాల్లో కుప్పలు తెప్పలుగా ఉన్నారు. సో వాళ్ళ సంగతి ఎలాగ, సో ఏం చెయ్యాలి ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.